ఆధ్యాత్మికంగా సామాజికంగా పేదలకు సేవలు అందిస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్యను ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, వేమూరి శాసనసభ్యులు నక్కా ఆనంద్ బాబులు అభినందించారు. వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ నూతన చైర్మన్గా నియమితులైన బుచ్చి రాంప్రసాద్ ఆత్మీయ అభినందన సభ నాజర్పేటలోని అనుగోలు వారి వీధిలో గల శ్రీ విద్యాశంకర భారతీ నరసింహ సదనం నందు జరిగింది. ఈ అభినందన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ సమాజానికి ఎన్నో సేవా కార్యక్రమాలు సమాఖ్య నిర్వహిస్తోందని చెప్పారు. ఈ సమాఖ్య ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను ఆయన అభినందించారు. ఈ సమాఖ్య ద్వారా బ్రాహ్మణ పేద పిల్లలకు స్కాలర్షిప్స్ను, అలాగే సమాఖ్య ద్వారా 100 టిట్కో ఇళ్లను ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనంద్ బాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం బ్రాహ్మణ సంఘీయులను అభివృద్ధి పరిచే దిశగా అనేక ప్రయోజనాలు, అవకాశాలను కల్పిస్తుందని చెప్పారు. బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ నూతన చైర్మన్గా ఎన్నికైన బుచ్చి రాంప్రసాద్ బ్రాహ్మణ సంఘాల అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య ద్వారా అభినందన అందుకున్న కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ మాట్లాడుతూ సమాజం మంచిగా ఉండాలని కోరుకునే బ్రాహ్మణ సమాజానికి అండగా ఉంటానని చెప్పారు. కూటమి ప్రభుత్వం అందించే ప్రయోజనాలను మరింత చేరువ చేస్తానని చెప్పారు. ఈ సందర్భంగా బుచ్చి రాంప్రసాద్ని ఘనంగా సత్కరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో వేమూరి ఆనంద్ సూర్య, వెలగలేటి గంగాధర్, అమ్మన్ని సుబ్రహ్మణ్యం, ఎస్ సుబ్రహ్మణ్యం, కుందేటి వెంకట సుబ్రహ్మణ్యం, బిఎస్ఎల్వి ప్రసాద్, కె కుమార్, విష్ణుభట్ల యజ్ఞ రామకృష్ణ, పౌండరిక యాజులు, తాడేపల్లి సూర్యనారాయణమూర్తి, మేళ్ల చెరువు అనిల్ కుమార్ ప్రభుతులు పాల్గొన్నారు. బ్రాహ్మణ సేవా సమాఖ్య తెనాలి వారి ఆధ్వర్యంలో ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ నూతనంగా చైర్మన్గా పదవి స్వీకారం చేసినటువంటి బ్రహ్మశ్రీ బుచ్చి రాంప్రసాద్ గారు ఆత్మీయ అభినందన సభ జరుపుకోదలిచి ఈ రోజున ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రివర్యులు మరియు పోలింగ్ బోర్డు సభ్యులు వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనంద్ బాబు గారిని, శ్రీ వేమూరు ఆనంద సూర్య గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ చైర్మన్ ఏపీ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ వారు, అదేవిధంగా ఏపీ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్లో డైరెక్టర్ అయినటువంటి వెలగలేటి గంగాధర్ గారు, ఈ యొక్క వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య తెనాలి అమ్మని సుబ్రహ్మణ్యం గారిని, అదేవిధంగా ఈరోజు విద్యాశంకర్ భారతీయ నరసింహ సదనం 1వ ఫ్లోర్ ప్రారంభించుకోవడం కూడా నూతనంగా ఈ రోజున ఎవరైతే పదవి స్వీకారం చేశారో వారి యొక్క అమూల్యమైన హస్తాల ద్వారా ఈ భవనం యొక్క మొదటి అంతస్తును కూడా వారి చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం సందర్భంలో ఈ భవనాన్ని ప్రారంభోత్సవం కూడా చేసుకోవడం అనేది చాలా సంతోషం. సన్మాన గ్రహీత మిత్రులు పెద్దలు బ్రహ్మశ్రీ బుచ్చి రాంప్రసాద్ గారు, ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా చేసినటువంటి మాజీ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ ఆనంద్ సూర్య గారు, బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ గంగాధర్ గారు, వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య తెనాలి వారి అధ్యక్షులు పెద్దలు అమర సుబ్రహ్మణ్యం గారు, వేదిక మీద ఉన్న పెద్దలు వెంకట సుబ్రహ్మణ్యం గారు, బిఎస్ఎల్వి ప్రసాద్ గారు, కె కుమార్ గారు, విష్ణుభట్ల యజ్ఞ రామకృష్ణ, పౌండరిక యాజులు గారు, తాడేపల్లి సూర్యనారాయణమూర్తి, పుష్పగిరి పీఠాధిపతి విద్యాశంకర భారతీయ వారి అనుగ్రహంతో, వారి ఆలోచనతో, వారికి గల ఇప్పుడు మనందరూ ఈ కార్యక్రమం నిర్వహించుతున్న సుమారు 500 గజాల స్థలం తెనాలి బ్రాహ్మణుల ఉపయోగం కోసం నన్ను పిలిచి చెప్పగానే మా పెద్దలందరినీ ఆలోచించి ఈ కార్యక్రమాన్ని చేపట్టాం.
ఇది 500 గజాలు. దీనిలో సుమారు 2 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టు ప్రారంభించాం. ఇప్పటికి గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ అయిపోయింది. ఇప్పటికి సుమారు 1,50,00,000 రూపాయలు నిర్మాణంతో ఇది చేపట్టాం. ఇందుకు సహకరించిన పెద్దలకు, ఇందుకు సహకరించిన దాతలకు, ముఖ్యంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మరీ ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. బ్రాహ్మణ కార్పొరేషన్ పెట్టిన తర్వాత మేము ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ పెన్షన్స్ పొందిన మొట్టమొదటి పట్టణం తెనాలి. ఆ రోజు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. తర్వాత అప్పుడు చైర్మన్ వాటిలో తయారు చేసేటప్పుడు మేము దగ్గర 11 విషయాల మీద మేము మేనిఫెస్టో తయారు చేసాం. దాంట్లో దూపదీప నైవేద్యానికి 5 నుంచి 10,000, 10 నుంచి 15,000 చేయాలన్నాం. అది మేము చేసాం. వచ్చిన నెల రోజులకే జీవో కూడా ఇచ్చింది ప్రభుత్వం. ఇవాళ నాకు తెలిసిన అనుగుళ్ళలో కూడా డబ్బులు వస్తున్నాయి, పడిపోతున్నాయి. ఇంకా కొత్త గుళ్ళు ఏమన్నా ఉంటే కూడా అప్లై చేయమని చెప్పాం. ఏదైనా కరెక్ట్గా ఉంది, పేపర్ వర్క్ బాగుండే ఆ గుడి ఎలిజిబిలిటీ ఉంటే 200%. ఎందుకంటే నేను ఉండేది ఎండోమెంట్ ఆఫీస్లోనే పక్కన. అందుకని మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఎవరైనా నా దగ్గరికి వస్తే నేను మిమ్మల్ని తీసుకెళ్ళి కమిషనర్ గారితో మాట్లాడి వాటికి కావాల్సిన ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా ఇంకో కోరిక మేము పెట్టిన మేనిఫెస్టో రెండేది, వేదం చదువుకున్న పిల్లలకి యువగలం కింద ఆ రోజున జాంపల్లిలో యువగలం జరిగినప్పుడు మనం ఒక రచ్చబండ పెట్టాం. రచ్చబండలో లోకేష్ గారు ఇచ్చిన వాగ్దానం